ఉమ్. ప్రస్తుతానికి కనుక తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి అనేది సునామీలా దూసిపోతుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇది? ప్రస్తుతానికి మనం ఏదైతే గమనించామో ఓటింగ్ ప్యాటర్న్ ఆంధ్రప్రదేశ్ లోనే ఇది ఒక సునామీగా మనం పరిగణించవచ్చు. ప్రజాగ్రహానికి ఇది ఒక ప్రతీక. దాదాపు 160 పైన చిలుకు సీట్లు వచ్చినాయి అంటే దానికి కారణం ప్రజాగ్రహమే. మరి ఇవాళ కూటమి ఎన్డీఏ భాజపా ప్రభుత్వం కానివ్వండి, అలాగే భాజపా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మూడు కూడా కలిసి ఈ రోజు ఓట్ల ట్రాన్స్ఫర్ అన్ని కూడా సక్రమంగా జరిగి ఎలక్షన్ కమిషన్ వారు కూడా వారి డ్యూటీని సక్రమంగా నిర్వహించబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 120 సీట్లు రావటం, మరి అలాగే 21 పార్లమెంట్ సీట్లు కూడా రావటం, మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా దాదాపు ఈ మెజారిటీలోకి ఎన్డీఏ ప్రభుత్వం రావటం 300 సీట్ల వరకు రావటం అనేది కూడా మనం మంచి పరిణామంగా గ్రహించవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో ఏదైతే జరిగిందో వైసీపీ క్లీన్ స్వీప్ గా తీసుకుపోయి దాదాపు 150 సీట్లకు దూసుకుపోయింది. అదే విధంగా మళ్ళీ ఇప్పుడు టీడీపీ అదే విధంగా దూసుకుపోయింది అంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పి తీసుకోవచ్చా? అంటే ఇది కేవలం ఒక రిటర్న్ గిఫ్ట్ గా మాత్రమే కాదు. ఇది మీరు ఇది గమనించినట్టయితే కనుక ఇందులో 53% ప్రజలు ఓటేశారంటే వారందరూ కూడా వెక్స్ అయిపోయి ఉన్నారనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరి గతంలో తెలుగుదేశానికి 23 సీట్లు వస్తే ఈసారి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. మరి అప్పటికి ఇప్పటికీ కారణాలు వేరు, మరి అలాగే జరిగినటువంటి అంశాలు కూడా వేరు. కాబట్టి దీన్ని తెలుగుదేశానికి ప్రజలు అలాగే ఎన్డీఏ కూటమికి కట్టిన విజయంగా మనం ఇది పరిగణించవచ్చు. అదే దాదాపుగా 25 ఎంపీ స్థానాలు కానీ దాదాపు 21 నుంచి 23 దాకా కూటమి గెలవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏమన్నా ప్రత్యేక హోదా రావడానికి అవకాశం ఉంటుంది అంటారా? ఇవాళ ఇప్పుడు మనం గమనించినట్టయితే కనుక కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి 296 నుంచి 300 సీట్ల వరకు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో భాజపా పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో ఉంది. 16 సీట్లు ఎంపీ సీట్లతో, అలాగే జనసేన పార్టీకి 2 ఎంపీ సీట్లతో ఉంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అలాగే దానికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలు కూడా మాట్లాడేటువంటి అంశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఎన్డీఏకి కన్వీనర్ గా కూడా చంద్రబాబు గారికి ఆఫర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన కూడా 2 రోజులు టైం తీసుకున్న సమాధానం చెప్తా అన్నారు. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ జేడీయూ కూడా 13 ఎంపీ సీట్లు రావటం, అది కూడా ఒక కీలకమైనటువంటి పొజిషన్ లో ఉంటాం. మరి బీహార్ పొజిషన్ చూసినట్టయితే కనుక యూటర్న్ మినిస్టర్ గా అతనికి ఎక్కువ పేరు ఉంది. మరి అతను ఏ రకంగా ప్రవర్తిస్తాడనే దాన్ని బట్టి కొన్ని కీలక అంశాలు ఇంకా ఆధారపడి ఉన్నాయి. అతను లాస్ట్ మినిట్ లో ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆయన తిరిగి ఇక్కడే ఉంటాడా లేదా మళ్ళీ ఏమన్నా చేస్తాడనేది కూడా గమనించాల్సిన అంశం ఉంది. మన సార్ చివరికి ఒక ప్రశ్న సార్, ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ మళ్ళా తిరిగి ఇంత పుంజుకోవడానికి ఇన్ని సీట్లు రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా అలాగే మా కాకాని వెంకటరత్నం గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో ఏదైతే అనుకున్నామో ఇక్కడ విశాఖ ఉక్కును కూడా బీజేపీ వారు ఉండడం వల్లే ఆగింది. మరి అలాగే ఆయన ఏదైతే కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు కానివ్వండి అవన్నీ కూడా మరి ప్రత్యేకంగా ఈసారి భాజపా ప్రభుత్వం వారి సహకారంతోనే వస్తాయని చెప్పి అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.